హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనోహర్ నీరజ్ మినిమం. సో ఇవాళ వచ్చేసి మన మినీ బ్లాగ్ ఏంటంటే మన వినాయకుడి దగ్గర అయితే అన్నదానానికి అయితే వచ్చేసిన అనమాట. అన్నదానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఖమ్మం దాన్వాయిగూడెం పార్క్ దగ్గర గణేష్ నగర్ బోర్డు ఎదురుగా అనమాట, 48వ డివిజన్. మొత్తానికైతే ఐటమ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. గేట్స్ చూసేద్దాం. పరవన్నం, రవ్వ కేసరి, గుగ్గిళ్ళు, పులిహారన్నం, వైట్ రైస్ అండ్ ఆలూ కర్రీ, పప్పు, బెండకాయ ఫ్రై, చిప్స్, ఇంకా గోంగూర పచ్చడి అండ్ క్యాబేజీ చట్నీ. సూపర్ ఐటమ్స్ అబ్బా. అయితే మొత్తానికైతే వడ్డీయడం స్టార్ట్ అయితే చేసేసారు. సో మన అఖిల కన్యాస్వామి కాబట్టి అండ్ అఖిల దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సారీ, అఖిల అంటున్నా కానీ అఖిల కాదు, అఖిల స్వామి. ఇప్పుడు మాలేసుకుంది కదా. సో వినాయకుడు నాకు అలవాట్లో పొరపాటు అయిపోయింది, గైడ్స్ ఏమనుకోకండి. సో ఇక ఐటమ్స్ అన్నీ అయితే వచ్చేసినాయి అనమాట. సో ఇక మన స్వామి గారు అయితే సిద్ధంగా ఉన్నారు తినడానికి. అండ్ ఇక స్వాములకి అయిపోయాక నెక్స్ట్ సివిల్స్ కూడా ఇక అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మన వాళ్ళు అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం. అండ్ లేడీస్ క్యూ కూడా చాలా మటుకైతే చాలా మంది అయితే వచ్చేసారు అనమాట. సో ఇప్పుడే స్టార్టింగ్ కదా, చూసేద్దాం. మన వాళ్ళు అయితే హాయ్ చెప్పేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అబ్బాయి అండి. ఎందుకంటే మనం వీడియో తీయడమే ఒక సంబరం కాదు. సో ఆ వీడియోకి కూడా చాలామంది సహకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఎందుకంటే కొంతమంది వీడియోలో పడడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. సో వీడియోని చూసి హేళన చేసే వాళ్ళు ఉంటారు. సో మన వాళ్ళు అయితే మా ఏరియా మెంబర్స్ అయితే అట్లేమి ఉండదండి. మనం వీడియో తీస్తున్నామంటే చాలామంది చాలా విధాలుగా సహకరిస్తారనమాట. సో చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మన వీడియో మనం తీసుకోవడం వేరు, మనం ఎదుటి వాళ్ళని వీడియో తీయడం అది వేరు. ఎందుకంటే వాళ్ళ సహాయ సహకారాలు ఉంటేనే మనం ఎదుటి వాళ్ళని వీడియో తీయగలుగుతాం అనమాట. ఇక సో మొత్తానికైతే చూడండి, మన వాళ్ళంతా అందరు హాయ్ అని చెప్పేస్తున్నారు అనమాట. సో ఇంకా వార్నింగ్లు కూడా ఎందుకంటే మన ఫోటో మంచిగా రాకపోతే చెప్తాం ఈ సంగతి అని అయితే నాకైతే వార్నింగ్లు కూడా ఇచ్చారు అనమాట, ఫన్నీగా. సో గైడ్స్ ఇక అట్లా మన ఇవాళ దాన్వాయిగూడెం పార్క్ దగ్గర అయితే అన్నదాన కార్యక్రమం అయితే అలా జరిగిందనమాట. సో ఇక్కడ నుంచి క్యూ ఇంకా జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్లోనే క్యూ ఇలా ఉందన్నమాట. ఇంకా ఎండింగ్కి వచ్చేసి చాలా పెద్దదే అవుతుంది. బట్ నేనేం చేసా అంటే స్టార్టింగే తీసిన అనమాట. సో ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైడ్స్. ఎందుకంటే మీ సహాయ సహకారాలు ఉంటేనే మా ఇలాంటి చిన్న యూట్యూబ్ వీడియోస్ అయినా సరే, యూట్యూబ్ ఛానల్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరి సహాయ సహకారాలు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఎన్ని విధాల ఎంత పెద్ద ఛానల్ అయినా కానీ ఫస్ట్ మన ఎదుటి వాళ్ళు సహకరిస్తేనే ఆ ఛానల్ సక్సెస్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇక మనమైతే లేడీస్ క్యూ అయిపోయిందిగా. ఇక నెక్స్ట్ జెంట్స్కి వెళ్ళి అయితే వచ్చేస్తాం. ఎందుకంటే లేడీస్కి వేరే జెంట్స్కి వేరే అయితే పెట్టేశారు. ఎందుకంటే ఇక మళ్ళీ అంతా కంబైండ్ అయితే ఇబ్బంది అయిపోతుంది అనేసి జెంట్స్కి అయితే ఇటు సైడ్ పెట్టారనమాట. సో ఇక మన వాళ్ళందరూ అయితే వడ్డిస్తున్నారు చూడండి. అగో హాయ్ అంట. థ్యాంక్ యూ సో మచ్ యువర్ సపోర్టింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జెంట్స్ సైడ్ వచ్చేసి వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఎందుకంటే ఇక్కడైతే ఎవరైతే లేడీస్ అయితే ఎవరు లేరబ్బా నేను తప్పించి. సో అయినా ఏం పర్లేదు, మనోళ్ళు కూడా ఏమనుకోలేదు. ఎందుకంటే మనకు ఛానల్ ఉంది కాబట్టి తప్పదు. ఎవరి పని వాళ్ళకి ఇంపార్టెంట్, ఎలాగో నా జాబ్ నాకు అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఇందాక లేడీస్ ఎవరు లేరన్నారు, మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరని అయితే అనుకోకండి. సో వాళ్ళు వంట చేయడానికి వచ్చిన గైడ్స్ అనమాట. సో ఇక మొత్తానికైతే ఇక మనోళ్ళు కూడా ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్లోనే తీసేస్తాను. ఎందుకంటే మొన్న నేను తీసిన వీడియో ఎండింగ్లో తీయాల్సి వచ్చింది. సో నేనైతే ఇక్కడ ఈ వీడియో అయితే స్టార్టింగ్లోనే తీసేసాను అనమాట. సో స్టార్టింగ్ అయినా కానీ జెంట్స్ అయినా లేడీస్ అయినా మంచి సహకరించారు. అండ్ అన్నదాన కార్యక్రమాన్ని అయితే మంచి తృప్తిగా అయితే స్వీకరించడానికైతే సిద్ధంగా అయితే ఉన్నారనమాట. సో ఇది అండి ఇవాళ మన క్యూ లైన్స్ అయితే తీసేస్తా మంచిగా.
అండ్ చాలామంది అయితే ఇబ్బంది కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే అందరికీ నచ్చవు కదా వీడియోస్ అంటే మన యూట్యూబ్లో పడాలన్నా కెమెరాలో పడాలన్నా కొంచెం ఎవరన్నా ఇబ్బందిగానే ఫీల్ అవుతారు. బట్ పాపం వాళ్ళు ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే మొత్తానికైతే మన ఛానల్లో అయితే పెట్టేసిన అనమాట. సో ఇటు సైడ్ అయితేనేమో జెంట్స్ లైన్ అండ్ అటు సైడ్ అయితే లేడీస్ లైన్ అనమాట. సో ఇక ఇక్కడ మధ్యలో అయితే మెయిన్ రోడ్డు అండ్ ఎదురుగా ఫంక్షన్ హాల్ అండ్ దట్ సైడ్ అయితే మై హౌస్ అండ్ మై షాప్ చూసేయండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాదులే, మీరు కూడా చాలాసార్లు చూసేసారు కదా. సో మొత్తానికైతే ఇక మనమైతే తినడానికి సిద్ధమైపోయినా అనమాట. సో అన్ని ప్లేట్లలో మంచిగా చక్కగా వడ్డించుకొని ఇక రెడీగా అయితే ఉన్నానమాట. అన్ని ఆల్ ఐటమ్స్ అయితే ఆకులో పెట్టేస్తాము. ఇక నెక్స్ట్ ఇక మనం లగాయించడమే నెక్స్ట్ ప్రోగ్రామ్ అనమాట. యాక్చువల్గా అయితే వడ్డించుకునేది లేకుండా డైరెక్ట్ ప్లేట్లో పెట్టి చూపిస్తుంది ఏందా అయితే అనుకోకండి. సో నేనైతే ఆల్రెడీ నేను అందరినీ తీయడానికి ఉండగానే నాకు తీయడానికి అయితే ఎవ్వరు లేరనమాట వీడియో. సో నేనే మా మరదల్ని కొంచెం సపోర్టింగ్ అడిగి నేనైతే వీడియో తీపించిన అనమాట. సో లేకపోతే ఈ మాత్రం కూడా నేను పడేదాన్ని కాకపోవచ్చేమో అనిపించింది. సో తను వీడియో తీసి నాకు కొంచెం అయితే హెల్ప్ చేసిందనమాట. ఇక మొత్తానికైతే మన అన్నదాన కార్యక్రమం దగ్గర అయితే మొత్తం కంప్లీట్ అయింది. అండ్ మా ఏరియా కౌన్సిలర్ గారు అయితే వచ్చేసారనమాట. సో ఇక మన వినాయకుడి దగ్గర అయితే ఒక చిన్న ఫోటో అయితే దిగినాం అందరం కలిసి. మొత్తానికైతే ఒక మా మావయ్య వాళ్ళ ఫ్యామిలీతోటి అండ్ కార్పొరేటర్ గారితో అండ్ మా ఏరియా మెంబర్స్ తోటి అందరితో కలిసి అయితే ఒక చిన్న సెల్ఫీ అయితే దిగినాం అనమాట స్టేజ్ మీద. ఎందుకంటే మనం వినాయకుడి దగ్గర మళ్ళీ దిగలేము. ఎందుకంటే మళ్ళీ మనం వినాయకుడి దగ్గర ఇలాంటి రోజు రావాలంటే మళ్ళీ సంవత్సరం దాకా ఆగాల్సిందే, తప్పదనమాట. సో ఇక మొత్తానికైతే మన వీడియో సెక్షన్ అయితే ఇలా కంప్లీట్ అవ్వడానికైతే సిద్ధమైపోయినామండి. సో వీడియోలలో ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం తప్పకుండా క్షమించండి. సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి కాదు అండ్ పాలిటిక్స్ పరంగా అసలే కాదనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ స్పోర్టివ్గా అయితే తీసుకోండి మా వీడియోని. ఎందుకంటే మాది చిన్న ఛానల్, ఎందుకంటే మేము స్పోర్టివ్గా జస్ట్ మన ఛానల్లో అన్నీ పెట్టాలి అన్నట్టుగా మేమైతే అన్నీ అయితే పెట్టేస్తున్నాం అనమాట. సో ఈ ఫొటోస్ వల్ల కానీ వాటి వల్ల కానీ వీటి వల్ల కానీ ఏదైనా సరే రీజన్స్ అయితే ఇంత పెద్దగా అయితే తీసేయకండి. ఎందుకంటే మా ఛానల్ అయితే అతి చిన్న ఛానల్ అనమాట. సో దాంట్లో మనం చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ పెట్టుకోవాలి. ఎవరికి ఉన్న ఛానల్ అయినా సరే వాళ్ళు అంతే చేయాలన్నమాట. సో ఇక మొత్తానికైతే ఇక పాప మనోళ్ళు వడ్డించి అలసిపోయారు కదా. సో నెక్స్ట్ ఇక మనం కూడా వడ్డిద్దాం వాళ్ళకి రిటర్న్. ఎందుకంటే మేమందరం ఆల్రెడీ తినేసినాం. పాప మా సిస్టర్ ఇక స్టార్టింగ్ నుంచి వడ్డిస్తూనే ఉందన్నమాట. సో అందుకే ఇక నెక్స్ట్ ఇక తనకు కూడా మేమైతే అందరం కలిసి సరదాగా అయితే వడ్డిచ్చేసినాం అన్నమాట. ఇక మొత్తానికైతే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గైడ్స్ మళ్ళీ మనకైతే వినాయకుడిని అన్న ప్రసాదం దొరకదో తెలియదు, కానీ మొత్తానికైతే ఇక్కడైతే ఇవాల్టి అన్నదాన కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇక మళ్ళీ ఇదే అన్నదాన కార్యక్రమం కోసం మళ్ళీ మనం 1 year దాకా ఆగాల్సిందే, తప్పదనమాట. అందుకే అన్నదాన కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. నేను మీ దాంట్లో కూడా మీకు అన్నదాన కార్యక్రమాలు అంటే ఎవరెవరికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.